హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాతో ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు హీరోలు క్యూ కట్టారు. అయితే ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్తో బ్రహ్మ రాక్షస అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపించే తప్ప ఇటీవల కాలంలో ఎటువంటి అప్డేట్స్ లేవు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా రద్దయినట్లు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రభాస్ అభిమానులకు ఇది కాస్త బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ ప్రకటించిన చిత్రాల్లో ఆగిపోయిన మూడో సినిమా ఇది. మొదట బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో రాక్షస అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటికీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా విషయంలోనూ మార్పులు జరిగాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమా కూడా ప్రస్తుతానికి అటకెక్కినట్లే అని తెలుస్తోంది. షూటింగ్ కి ముందే జరిగిన టెస్ట్ షూట్ తర్వాత ప్రభాస్ కొన్ని మార్పులు కోరడం, దానికి తోడు కాల్ షీట్ల ఇబ్బందుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వరుసగా స్టార్ హీరోలతో అనుకున్న ప్రాజెక్టులు ఆగిపోతుండడం ప్రశాంత్ వర్మకు షాక్ ఇచ్చే విషయమే. అయితే ఆయనకు ఊరటనిచ్చే ఏకైక అంశం జై హనుమాన్. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. హంపీలో ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ లాంచ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రశాంత్ తన పూర్తి దృష్టిని ఈ సినిమాపైనే పెట్టనున్నారు. అటు ప్రభాస్ కూడా తన ఫౌజీ స్పిరిట్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.